అత్తయ్య గారు, నోరు చెవులు మూసేసుకున్నానండి. ముక్కు ఖాళీగా ఉంది. దూదిస్తే ముక్కులో పెట్టేసుకుంటానండి. అత్తయ్య గారు, ఈ రోజు మీరు మా వాళ్ళని ఏం తిట్టలేదు. మరి మీకు తిన జరుగుతుందా? అత్తయ్య గారు, మీకు మొబైల్ కి రీఛార్జ్ చేసేసానండి. త్వరగా గూగుల్ రివ్యూ ఇచ్చేసేయండి నేను ఎలా వంట చేశాను అనేది. నిజమేనండి అత్తయ్య గారు, ఇక్కడికి వచ్చాకే నేను 3 పూటలు అన్నం తింటున్నాను. అంత ముందంతా వైజాగ్ బీచ్ లో అడుక్కు తినేదానండి. 3 పూటలు కూడా అడుక్కు తినేదాన్ని. అత్తయ్య గారు, షోప్ ఇప్పుడే క్లీన్ చేసుకున్నానండి. మీరు పెళ్లికి ముందు మీ అబ్బాయి గారికి ఎన్నెన్ని గొప్ప గొప్ప సంబంధాలు వచ్చాయో, ఎంతెంత కట్నం ఇస్తానని చెప్పారో అవన్నీ చెప్పేసేయండి. చక్కగా వినేసి వెళ్ళి ఏడుస్తూ పడుకుంటానండి. అత్తయ్య గారు, నేను మా మమ్మీ తోటి ఫోన్ మాట్లాడడానికి వెళ్తున్నాను. మీరు తలుపు చాటం నుంచి అలా చెవేసి వినండి. మీరు అక్కడి నుంచి విన్నారనుకోండి మీకు సరిగ్గా వినపడదు. అది కాకుండా మీరు ఇలా వంగి విన్నారనుకోండి మీ భుజాలు మెడ అన్ని నొప్పొచ్చేస్తాయి. అత్తయ్య గారు, ఒకటే పాల గిన్నె ఉంచానండి. మళ్ళీ మీరు నా నాలి కదా ఈమె ఏమి పని చేయదు, ఏమి చేయదు, గిన్నె తోముది ఏం తోముది అనేసి మీకు ఇవ్వాలి కదా ఛాన్స్. అందుకే ఒక గిన్నె మాత్రం అలా ఉంచానండి. మీరు గబక్కన తోమేసి వచ్చేసి నన్ను తీసేసేయండి. అత్తయ్య గారు, మీ అబ్బాయి వస్తున్నట్టున్నాడండి. త్వరగా లేచి మీరు పనులు చేస్తున్నట్టు యాక్టింగ్ చేసేయండి మరి. అత్తయ్య గారు, కూరగాయలు కోస్తా కాస్తో కూస్తో అలా నోట్లో వేసుకుంటాను. కూర వండకుండానే సగం కూర తినేస్తుంది అని అనండి. చెవులకి వినడానికి సొంపుగా ఉంటది. కూరగాయలు కోస్తా ఏమన్నా కింద పడ్డాయి అనుకోండి, కూరగాయలు కోస్తూ అలా పడేస్తే ఆస్తులు అమ్ముకోవాలనండి. మీరు అనాలి, నేను పడేయాలి, ఇలా పెట్టాలి అనండి అత్తయ్య గారు. ఇంట్లో పనంతా చేసుకొని కాసేపు ఇలా గదిలోకి వచ్చి ఇలా ఫోన్ పట్టు కూర్చుంటాను. మరి మీరు అనాలి కదా ఇది ఏం పని చేయదు ఇంట్లో, అలా వెళ్ళి గదిలోనే కూర్చుంటది, దానికి తిండి కూడా గదిలోనే మనం అందించాలి అని లౌడ్ స్పీకర్ వేసుకుని అందరికి చెప్పాలి కదా అత్తయ్య గారు. మరి మీరు వేరే కోడళ్ళు అందరితోటి మీరు చాలా మంచిగా ఉండాలి అత్తయ్య గారు. అందరూ అనుకోవాలి కదా నేను చాలా లక్కీ అని. ఏదో ఒకటి తిట్టండి అత్తయ్య గారు. నేను మూతి పెట్టుకుని ఉంటాను, మీరు అంతకు చెప్పాలి కదా ఈ మూతి ముచ్చలాగా పెట్టుకొని ఉంటది అనేసి. అది వింటే మీకు చాలా సంబరం కదా అత్తయ్య గారు. మీరు నా వెనకాలకి వెళ్ళి అని మూతి తిప్పలేదు. మీరు కొన్న డ్రెస్ వేసుకున్నాను అత్తయ్య గారు. మీరు ఇంకా వీధిలోకి వెళ్ళి డప్పు కొట్టుకుంటూ చెప్పుకోవచ్చు నేను కొన్న డ్రెస్ నా కోడలు వేసుకుంది అని. మీరు మీ అబ్బాయితో ఇంకా చాడీలు చెప్పలేదా? ఆయన ఆఫీస్ నుంచి రాగానే చాలా హుషారుగా ఉన్నారు. మరి మీరు వెళ్ళి చాడీలు చెప్తేనే కదా నేను ఆయన గదిలోకి వెళ్ళి డిషుమ్ 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 అని గొడవ పెట్టేసుకుని ఆయన దిండి సంఖ్యలో పెట్టుకుని హాల్లోకి వచ్చి పడుకుంటే మీకు కళ్ళకి ఆనందం కదా, కనువింది కదా అత్తయ్య గారు మీకు. అత్తయ్య గారు, నాకు కొంచెం జ్వరంగా ఉందండి, కానీ నేను ఇంటి పని వంట పని అన్ని చేసేసాను. నేను గదిలోకి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుంటానండి. మళ్ళీ మీ అబ్బాయి రాగానే మీరు చెప్పాలి కదా దొంగ నాటకాలు ఆడుతూ పడుకుంది ఇది, దానికి జ్వరం లేదు ఏం లేదు అని. అలా చెప్పకపోతే మీకు రాత్రి తిన్న ఫుడ్ అరగదు కదా అత్తయ్య గారు, డైజెస్ట్ అవ్వదు కదా. టీ తీసుకోండి అత్తయ్య గారు, పంచదార కాస్త తక్కువే వేశాను. మళ్ళీ మీరు అనాలి కదా మీ అమ్మా నాన్న పుట్టింటోళ్ళు నీకు టీ పెట్టడం కూడా నేర్పించలేదు అని. మీ అమ్మాయి చేసిన అద్భుతాలన్నీ చెప్పేయండి, కడుపు నిండిపోద్ది. ఈ పూటకి తిండి తినక్కర్లేదు నేను ఇంకా. మీరు ఇంకా మీ అమ్మాయిని నన్ను పోల్చలేదేంటి? అసలు మీ అమ్మాయి అత్తింట్లో కంటే పుట్టింట్లోనే ఎక్కువ ఉంటది కదా మరి. అత్తయ్య గారు, ఆయన వచ్చేసారండి. నేను గదిలోకి వెళ్ళిపోయి అంత చివాట్లు తినేసి వచ్చేస్తానండి. ఆ తర్వాత వచ్చి మీకు చపాతీలు పెడతానండి. చివాట్లు చపాతీల కాంబినేషన్ మీ ఫేవరెట్ కదా. అత్తయ్య గారు, మళ్ళీ నేను ఈ మాట చెప్పకపోతే నాకు మీరు చివాట్లు పెడతారు, చెప్పేస్తానండి. చూసారు కదా అందరూ, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్తయ్య గారు తిడతారండి లేకపోతే. ఓకేనా అత్తయ్య గారు? ఓకే అంటండి, వెళ్ళొస్తానండి.